నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. ఒక పార్టీలో గెలుపొంది పార్టీకి రిజైన్ చేస్తే బై ఎలక్షన్ అవసరమా? ఒక పార్టీలో గెలిచి వేరే పార్టీకి వెళ్తే డిస్క్వాలిఫై అయితే బై ఎలక్షన్ అవసరమా? ఒక పార్టీలో నుంచి ఎమ్మెల్యే గెలుపొందిన తర్వాత అనివార్య కారణాల వల్ల చనిపోతే బై ఎలక్షన్ అవసరమా అనే అంశంపై నా విశ్లేషణ చెప్తున్నా, మీరు చివరి వరకు చూడండి. సో మనం ఓపెన్ చేయాల్సిన పెద్ద డిబేట్ ఏంటంటే, ఒక ఎమ్మెల్యే చనిపోతే అక్కడ బై ఎలక్షన్ అవసరం లేదు. ఎందుకు అనంటే, అక్కడ పోటీ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ ప్రకారంగా నెంబర్ 2 ఎవరైతే వచ్చారో వాళ్ళనే ఇమ్మీడియట్ గా మనం ప్రమోట్ చేసి ఎమ్మెల్యేగా డిక్లేర్ చేస్తే బాగుంటుంది అన్నది నా డిమాండ్. ఎందుకంటే ఒక బై ఎలక్షన్ పెట్టి మొత్తము పార్టీ వ్యవస్థనంతా దానికే పని చేపించేసి పార్టీ ఎలక్షన్స్ ఖర్చు పెంచి గవర్నెన్స్ అంతా అక్కడే వాడి సీఎంల కానించి ప్రైమ్ మినిస్టర్ల కానించి అదే బై ఎలక్షన్ చుట్టూ తిరిగి సో దాన్ని రాద్ధాంతం చేసి పెద్దగా చేసి భూతద్దంలో పెట్టి చూపడం తప్ప దానివల్ల ప్రజాస్వామ్యానికి ఒరిగేది ఏం లేదు. ఎవరన్నా ఎగ్జామ్ రాసి నెంబర్ 1 ర్యాంక్ వస్తే సీట్ ఇస్తాం, ఆ సీట్ తీసుకోకపోతే ఎంబీబీఎస్ సీటు ఇంజనీరింగ్ సీట్ తీసుకోకపోతే నెంబర్ 2 ఓడికి ఇవ్వట్లేదా, నెంబర్ 3 ఓడికి ఇవ్వట్లేదా? అంతే, ఇది కూడా అంతే. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఎలక్షన్లో ఎవరైతే వచ్చారో నెంబర్ 1 డిపార్చర్ అయితే నెంబర్ 2కి ఇస్తే తప్పేంటి? ఇవ్వాలి. దీనివల్ల మన ఎలక్షన్ ఖర్చు తగ్గించుకోవచ్చు, అనవసరమైనటువంటి బర్డెన్ తగ్గించుకోవచ్చు. ఇది నా యొక్క ఆలోచన. మరి మీరేమంటారో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది వీడియో ఢిల్లీ దాకా వెళ్ళి చట్టం అయ్యేంత వరకు మనం పోరాటం చేద్దాం జనపక్షం ద్వారా. జై హింద్.